దువ్వాడ జగన్నాథం స్టోరీ ఇదే. సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే స్టోరీ లీక్ కావడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైన విషయం. ప్రారంభం రోజునే మా చిత్రం అలా ఉండబోతోందని కొద్దిమంది చెబుతూ ఉంటారు. దాన్ని బట్టే కథపై ఓ అంచనాకి వచ్చేస్తూ ఉంటాం. ఆ తర్వాత అప్పుడింత ఇప్పుడింత చొప్పున కథ లీక్ అవుతూ ఉంటుంది. మొత్తంగా సినిమా విడుదలయ్యేసరికి అదెలా ఉంటుందన్న దానిపై ఓ స్పష్టత వచ్చేస్తూ ఉంటుంది. అయితే కొద్దిమంది మాత్రం ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయం బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆఖరికి హీరో గెటప్లు కూడా. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న డీజే కథ విషయంలోనూ దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. కేవలం అల్లు అర్జున్ ఓ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడన్న విషయం, ఆయన గెటప్ తప్ప మరేది బయటికి వెల్లడించలేదు. సినిమా మరో 20 రోజుల్లోనే బయటికి రాబోతోన్న కథ లీక్ కాకపోవడం అనేది విశేషమనే చెప్పాలి. అయితే తాజాగా ఆ సినిమా చుట్టూ ముసురుకున్న ఓ వివాదం పుణ్యమా అని కథ చూచాయిగా బయటకొచ్చింది. దర్శకుడే కథ ఇది, కథానాయకుడు ఇలా ఉండబోతున్నాడని వెల్లడించాడు. ఇటీవల డీజేలోని బడిలో గుడిలో పాట విడుదలైన విషయం తెలిసిందే. ఆ పాట అభ్యంతరకరంగా ఉందంటూ బ్రాహ్మణ సంఘాలు ఆరోపించాయి. ఆ వివాదాన్ని సద్దుమణిచేందుకు దర్శకుడు హరిశంకర్ రంగంలోకి దిగారు. నేను బ్రాహ్మణ యువకుడినే అని కథ కూడా బ్రాహ్మణుడి గురించే ఉంటుందని చెప్పుకొచ్చాడు. శపాదపి శారదపి అనే అంశం ఆధారంగా బ్రాహ్మణుడు శావంతో కానీ శరంతో కానీ యుద్ధం చేయగలడనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెబుతున్నామని వెల్లడించాడు హరిశంకర్. అంటే కథానాయకుడు అటు శపిస్తూ శాపాలకి లొంగని విషయాలని, శరం అంటే బాణంతో చక్కబెడుతూ ఉంటాడేమో అని ఫిలిం నగర్ లో జనాలు మాట్లాడుకుంటున్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.